ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. పిల్లల్లో మనం చూస్తే అండి చాలామంది పెద్దవాళ్ళకంటే ఇంట్లో పేరెంట్స్కి ఎదురు చెప్పేస్తూ ఉంటారు. సో కొంతమంది గారాబం వల్ల చెడిపోయేటువంటి వాళ్ళు ఉంటారు, కానీ బట్ వాళ్ళని కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని అంటే ఏ మెథడ్స్ మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉందంటారు. ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్దీ ఎలా అయిపోతున్నారు అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చూస్తే మాట వినే పరిస్థితుల్లో లేరు. సో ఏ పద్ధతుల్లో చెప్తే పిల్లలు ఖచ్చితంగా మన మాట వినే పరిస్థితుల్లోకి వచ్చే అవకాశం ఉంటుందంటారు? యా, గుడ్ క్వశ్చన్ సార్. చాలామందికి ఇది ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని చెప్పొచ్చు సార్. అంటే పిల్లల దగ్గర ఎలా మేనేజ్ చేయాలనే విషయం తెలియక చాలామంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇంకొకటి, వాళ్ళకి చెప్పాలంటే కూడా వాళ్ళు చెప్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది హర్ట్ అయిపోతారు, కొంతమంది చెప్పిన మాట వింటలేరు. ఈ మధ్యకాలం మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం కదా. ఇట్లాంటి భయాలతోటి పేరెంట్స్ ఏమైనా చెప్పాలంటే కూడా భయపడుతున్నారు. అయితే ముఖ్యంగా ఎవరి దగ్గరైనా ఏదైనా విషయం చెప్పాలంటే ఒక 3 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి సార్. అంటే 3 టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి విజువల్ పర్సన్, రెండోది ఆడిటరీ పర్సన్, మూడోది వచ్చేసి కైనెస్థెటిక్ పర్సన్. అంటే విజువల్ పర్సన్ అంటే తను చూసిన దాని నుంచి ఎక్కువ నేర్చుకుంటాడు, చూసిన దాన్ని ఎక్కువగా నమ్ముతాడు సార్. నెక్స్ట్ ఆడిటరీ పర్సన్ అంటే తను విన్న దాని నుంచే నేర్చుకుంటాడు, విన్నదాన్నే ఎక్కువ నమ్ముతాడు. నెక్స్ట్ కైనెస్థెటిక్ అంటే తనకు ఫీల్ ఉండాలన్నమాట. అంటే పక్కన మంచి ఫీల్ తోటి చెప్పినప్పుడు మాత్రమే, మంచి ఎమోషన్ తోటి చెప్పినప్పుడు మాత్రమే ఆ పర్సన్ కనెక్ట్ అవుతాడు అనమాట. అలాంటి సందర్భంలోనే ఆ పర్సన్ ఎక్కువగా నేర్చుకుంటాడు. ఒకవేళ అలాంటి పర్సన్ని మార్చాలంటే కూడా మనం ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఒకవేళ విజువల్ పర్సన్ అయితే మనం ఆ పర్సన్ని ఖచ్చితంగా తన ముందు ఒక పిక్చర్ చూపించి చెప్పినప్పుడు మాత్రమే ఆ పర్సన్ ఈజీగా రిసీవ్ చేసుకోగలుగుతాడు. స్టడీస్ విషయానికి వస్తే ఒకవేళ ఆ పర్సన్కి ఏదైనా చెప్పాలి, ఆ పర్సన్ ఏదైనా క్వాలిటీ మార్చాలి అంటే కూడా ఆ పర్సన్కి విజువల్ రూపంలో చూపించి ఇలాంటి పర్సన్స్ ఇలా అవుతారు, ఇలా చేస్తే ఇంకోలా తయారవుతారు అని మనం పాజిటివ్ చూపించినా నెగిటివ్ చూపించినా కూడా తనకి ఏదైనా చూపించని అది విజువల్లోనే చూపించాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ పర్సన్ నమ్ముతాడు. నెక్స్ట్ వచ్చేసి ఆడిటరీ పర్సన్. అంటే ఈ పర్సన్ వచ్చేసి అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, ఓన్లీ ఆ విన్నదాని నుంచి ఎక్కువ నేర్చుకుంటాడు, నమ్ముతాడు. ఈ ఆడిటరీ పర్సన్ని మనం ఏదైనా మార్చాలి అనుకుంటే తనకు విజువల్స్ చూపించాల్సిన అవసరం లేదు, లేదనుకుంటే తనని ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆ పర్సన్ని మనం పక్కన కూర్చోబెట్టుకొని మాటల ద్వారా చెప్తే కూడా ఆ పర్సన్ మారుతారు సార్. నెక్స్ట్ వచ్చింది కైనెస్థెటిక్ పర్సన్. ఈ కైనెస్థెటిక్ పర్సనే తనకి చూపించినా తను మారాడు, చెప్పినా తను మారాడు. ఈ పర్సన్కి ఒక మంచి ఫీల్, ఎమోషన్ క్రియేట్ చేసేటటువంటి ఆ పరిసరాల్లోకి ఆ పర్సన్ని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళిన తర్వాత ఆ పర్సన్కి మనం చెప్తాం కదా, అప్పుడు మాత్రమే అతనికి ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఆ పర్సన్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు, ఆ పర్సన్ని చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఈజీగా చేంజ్ చేయగలం. అయితే దీన్ని బేస్ చేసుకునే ముఖ్యమైన క్వశ్చన్ ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఉంటుంది. మరి 3 క్వాలిటీస్లో మీ పిల్లల క్వాలిటీ ఏదో చెక్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీ పిల్లాడు మా పిల్లానికి ఎంత చెప్పినా వినట్లేదు అంటే ఆ పర్సన్ విని అర్థం చేసుకోవాలంటే ఆడిటరీ పర్సన్ అయి ఉండాలి. కానీ చెప్పిన మాట వింటలేడు అంటే ఆ పర్సన్ విజువల్ అన్నా ఉండొచ్చు, లేదంటే కైనెస్థెటిక్ అన్నా ఉండొచ్చు. అయితే ప్రతి వ్యక్తిలో కూడా ఈ 3 క్వాలిటీస్ అనేవి ఉంటుంది. కాకపోతే ఏదో ఒక క్వాలిటీ హై ఉంటుంది. ఆ హై క్వాలిటీ ఏందో మనం గుర్తుపడితే మనం ఈజీగా ఎలా చెప్పాలి, ఎలా చెప్తే వాళ్ళు వింటారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మారుతారనే విషయం కూడా ప్రతి పేరెంట్కి కూడా క్లారిటీ వస్తుంది. అలా సార్, అంటే ప్రాసెస్ చాలా బాగుంది. వెంటనే కూడా చాలా ఈజీ చేశారు. అంటే దీని మీద నేను కూడా చాలా వీడియోస్ చేశాను, కానీ మీరు ఇచ్చినంత బెస్ట్ టిప్ అయితే నేను ఎక్కడ చూడలేదు సార్. నిజంగానే అంటే ఆ డిఫరెన్షియేట్ అయితే డెఫినెట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆడిటరీయా, విజువలా, లేదంటే కైనెస్థెటిక్ అనేది. సో దీన్ని బట్టే మనం డిసైడ్ చేసుకుని చెప్పొచ్చు పిల్లోడు దేన్ని బట్టి చెప్తే వింటాడు అనేది. కొంతమందికి కొట్టి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి తట్టి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి జనరల్గా ఒక మాట చెప్తే అర్థమవుతుంది. అంటే మాటను బట్టి అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే టైప్స్ ఉంటారు జనరల్గా. సో అలా అని కాకుండా అంటే కొట్టటాలు తిట్టటాలు అట్లాంటి ఏం కాకుండా జస్ట్ వాళ్ళకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏ మెథడ్లో వాళ్ళు ఉన్నారో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయడం అనేది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ని బట్టి మీరు చెప్పారు. వెరీ గుడ్ అండి. అయితే వీళ్ళని ఎలా గుర్తించాలి, అసలు ఈ 3 కేటగిరీస్లో ఉండాలనేటువంటి విషయం ఎలా గుర్తించాలి? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఒకటే, అది బుల్లెట్ పాయింట్ అనమాట. ఓకే, ఎలా గుర్తుపట్టాలంటే ఒకవేళ విజువల్ పర్సన్ అయితే, విజువల్ పర్సన్ అంటే ఓన్లీ దృష్టికి సంబంధించింది కాబట్టి తను మాట్లాడేటప్పుడు ఇక్కడ చూసారా ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి అంటుంటారు. మ్యాక్సిమం మనం ఎక్కడ వింటామంటే క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒకసారి ఇక్కడ చూడాలి, అందరూ చూస్తున్నారా, ఇలాంటి వర్డ్స్. అంటే విజువల్ పర్సన్ చూడడం అనే పదాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. అంటే నేను చెప్పేటప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి అంటారు. అదే ఆడిటరీ పర్సన్ అయితే వినడం మీద ఫోకస్ చేస్తారు.
ఏ స్టూడెంట్స్ అందరు వింటున్నారా, నేను చెప్పేది వినబడుతుందా మీకు? ఇలాంటి వర్డ్స్ అంటే వినడానికి సంబంధించిన వర్డ్స్ ఆడిటరీ పర్సన్స్ ఎక్కువ మాట్లాడతారు. విజువల్ పర్సన్ అంటే ఓన్లీ చూడడానికి సంబంధించిన వర్డ్స్. నేను ఒక అందమైన బొమ్మ గీసాను, ఒకసారి చూడండి. ఇలా చూడడం అనే పదాలు ఎక్కువ వాడితే వాళ్ళు విజువల్ పర్సన్, వినడం అనే పదాలు ఎక్కువ వాడితే వాళ్ళు ఆడిటరీ పర్సన్. నెక్స్ట్ ఫీల్ అంటే వీళ్ళు బయట వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంది, నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా అర్థమైంది అంటే ఒక ఎమోషనల్ బాండింగ్, కైనెస్థెటిక్ ఫీల్ తోటి చెప్తున్నాం కదా. ఈ పర్సన్స్ ఇది ఎక్కువగా ఈ వర్డ్స్ వాడుతుంటారు. ఇది ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఇలా ఎమోషన్కి సంబంధించిన పదాలు ఎవరైతే వాడుతుంటారో వాళ్ళు కైనెస్థెటిక్ పర్సన్ అని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. ఫ్యాంటాస్టిక్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది పేరెంట్స్ మీలాంటి ఎక్స్పర్ట్స్ దగ్గర పిల్లల్ని కౌన్సిలింగ్ కోసం అని, మెమరీ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి, మెమరీ కోచింగ్ కోసం అని చెప్పేసి జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, ఎలా? ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఫెసిలిటీస్ ఉంటాయా? సార్ ఉంటాయి సార్. ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం మిగతా డీటెయిల్స్ అందిస్తుంది. ముఖ్యంగా వచ్చేసి ప్రతి సండే కూడా మనం ఒక ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తాం సార్. దాని తర్వాత ఎవ్రీ మండే టు సండే 7 days మనం ఆన్లైన్ బేసిక్ వర్క్షాప్ అనేది కండక్ట్ చేస్తుంటాం. సో దానికి కూడా అటెండ్ అవ్వచ్చు. ఇంకా వర్క్షాప్లో ఇంకా అద్భుతమైన స్కిల్స్, ఇలాంటి కొత్త విషయాలు చాలా నేర్చుకుంటారు. మెమరీ స్కిల్స్తో పాటుగానే ఇవి నేర్చుకుంటారు సార్. వెరీ గుడ్ సార్. సో పేరెంట్స్కి అయితే పిల్లలతో పాటు మీరు అపాయింట్మెంట్ అయితే ఇస్తారు. షూర్. సో ఎవరైనా క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఫ్రీ డెమోకి రావచ్చు. అపాయింట్మెంట్కి అయితే త్రూ ఫీ రావచ్చు అంటారు, అంతే కదా? అవును. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీకు కనుక అంటే మీ పిల్లలకు సంబంధించినటువంటి వాటిల్లో ఏది ఉన్నా సరే, ఏ చిన్న సమస్య ఉన్నా, మెమరీ పవర్కి సంబంధించిందైనా సరే, పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నా సరే, మీ పిల్లలు అబ్నార్మాలిటీస్ కనుక అంటే ఆ స్టేజ్లో ఉన్నట్టు మీకు అనిపించినా సరే, అండ్ పిల్లలు ఎటువంటి చిన్న చేంజెస్ మీరు చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే గొప్ప చేంజెస్ చూడాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక ప్రొఫెషనల్ తోటి ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు వంశీ గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.